అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. అసలు ఏంటి నిన్న బల్కా సుమన్ చేసిన వాక్యాలని ఎలా చూస్తారు? అంటే ఒక సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళ విఘ్నతకు వదిలిపెడతాం మేము అది. ఎందుకంటే వాళ్ళు వారి భాష లేకపోతే ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్కృతి మళ్ళీ మొదలుపెట్టింది ఎవరు? ఇది ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. రేట్ ఎంత రెడ్డి అని చెప్పి, లేకపోతే ఇంగ్లీష్ స్లాంగ్ రానోడు అని చెప్పి, చదువు సంధ్య లేనోడు అని చెప్పి, పెయింటర్ అని చెప్పి, వాళ్ళకి ఎన్ని రకాలుగా మాట్లాడతారు, గుంపు మేస్త్రి అని చెప్పి, లేకపోతే ఏది అదేదో దొంగ అని చెప్పి నోటికి వచ్చినట్టు మాటలు మొదలుపెట్టింది వాళ్ళు. ఈ ప్రజాస్వామ్యంలో గౌరవనీయుల హోదాలలో మనం ఉంటున్నప్పుడు, ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చినప్పుడు, ఆ సంస్కారాన్ని మీరు మర్చినప్పుడు ఒకసారి కాకపోతే ఒకసారి ధీటుగా దాంట్లో జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఉంటుందా? ఉండదు. లేకపోతే ప్రజలలో ఏమైపోతుంది అంటే అవతలోడు ఎంత గట్టిగా మాట్లాడి ఇలా మాట్లాడు శాతం అయితే లేదనే దాకా పోతుంది. ఉన్న నిజం మాట్లాడుతుంది. మనకి ఎన్ని అడ్డుగోడలు పెట్టుకున్నా, ఎంత సంస్కారం అడ్డుమొచ్చినా, ఒక లిమిట్ దాటి వాళ్ళు మాట్లాడేటటువంటి అటెంప్ట్స్ వాళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ధీటుగా మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. కానీ నిన్నటి సంది ఇక దాని జవాబు అనేది వింటూనే ఉన్నారు. నిన్నటి నుంచి ఇది ఇక కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడో తప్పించుకొని పోయిండా అని వింటున్నాం. మరి నిజంగా తప్పించుకొని పోయిండా? అంత ధైర్యంగా ఉండి మరి అంత మాట్లాడినప్పుడు బాటంగా రావాలి, బజార్లకు రావాలి, నిజాలతోటి మాట్లాడాలి, ప్రజల పక్షాన కొట్లాడాలి. 10 సంవత్సరాల సంది దోచుక తిన్నటువంటి మీ పరిపాలన మీరే ఇంత ధైర్యంగా మాట్లాడితే ద్రోహానికి గురైనటువంటి ప్రజలు వాళ్ళెట్లు ఉండాలి? గుడ్డలు ఉడదీస్తారనేటటువంటి భయము బీఆర్ఎస్ నేతల్లో వచ్చింది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ 2 నెలలకే, 60 రోజులకు కూడా కాలే, 60 రోజులకే మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితికి మీరు వచ్చేసారు. మీరు 6 నెలలు కూడా మీ పార్టీగా నిలబడదు. 6 నెలల్లో మీ పార్టీ కనుమరుగు కాబోతుంది. మీరు కనిపించరు ఇంకా. అలా కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, కేసీఆర్ని అన్ని మాటలు అంటారా? అలాగే బల్కా సుమన్ని కూడా దళిత బిడ్డ, తన మీద ఇలాంటి కేసులు వేయకూడదు అని చెప్తున్నారు. దీనిపై ఎలా? చదువుకుంది కదా, చదువుకున్నామైతే ఇట్లా మాట్లాడదు. 10 సంవత్సరాల నుంచి అహంకారంతో మాత్రమే అయ్య పేరు చెప్పుకొని పదవులు అనుభవించింది కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. కేసీఆర్ గారిని అనొద్దు, ముఖ్యమంత్రి గారిని అనొచ్చా? ఇప్పుడు నువ్వు చెప్పే నీతే నీకు కూడా వర్తిస్తుంది కదా. మొన్న మీరు ఒకటి గుర్తు చేస్తలేరు, మొన్న ఒక అంశం కూడా అన్నది, ఏదో ప్రజాధనం అంట ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు హెలికాప్టర్ అంట ముఖ్యమంత్రి గారు వాడుకోనికపోయారంట. చదువుకోవాలి ముందు. కార్యక్రమం దేనికి పోయిండు, ఏం ఓపెనింగ్కి పోయిండు, డ్వాకర్ గ్రూప్లకు ఏం హెల్ప్ చేయడానికి పోయిండు, పైలాన్ ఓపెనింగ్కి పోయిండా, సుందరీకరణకు పోయిండా? ఇన్ని రోజులు మీరు ఏ రోజు కూడా విజిట్ చేయనటువంటి ప్రాంతాలకి ప్రజల గుండెలకు చొచ్చుకొని పోతుంటే, ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు అవుతుంటే జీర్ణించుకోలేక కక్కుతా ఉన్నారు. కడుపులలో కత్తులు పెట్టుకొని పరిపాలన చేసారు. ప్రతిపక్షంలో కూడా అట్లనే ఉందామనుకుంటారు, కానీ నడవదు అట్లా. కానీ కవిత గారికి మేము సూటిగా అడిగేటటువంటిది ఏంటి అంటే, లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ గౌరవాన్ని, మహిళలో అనంటే గౌరవంగా ఉండేటటువంటి ఆ యొక్క హోదాని కించపరుస్తూ నువ్వు చేసినటువంటి కుంభకోణాలని తెలంగాణ తలదించుకున్నప్పుడు కూడా ఈరోజు దానికి జంతర్ మంతర్ ఒక పెద్ద డ్రామా ఏనికే కూడా ఈడికెంచి మంత్రుల్ని, మహిళా మంత్రుల్ని మొత్తం తీసుకొని పోయినటువంటిది ప్రభుత్వ సొమ్ము కాదా? అది ఏ పని మీద నువ్వు పోయినావమ్మా? మీ లెక్క గిట్ట ఏడికి పోయినా కూడా ఆఖరికి కార్యక్రమాలు ఏమైనా మీ పర్సనల్ కార్యక్రమాలు చేసుకుంటే కూడా అన్ని ప్రభుత్వం సొమ్ములలో లెక్కలు రాసినటువంటి లేవు కదా. ఇంకా అవన్నీ ఎందుకో మా వాళ్ళు మరీ మంచితనంతో బయటికి ఎందుకు వస్తలేదో నాకు అర్థమవుతలేదు. కానీ మా వాళ్ళు అవి కూడా బయట పెట్టాలి. సో మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏమైనా లొసుగులు ఉన్నాయనుకోండి, మీరు ప్రశ్నిస్తుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. కేసీఆర్ గారిని ఎవరేమనొద్దు, కేటీఆర్ గారిని ఎవరేమనొద్దు, మమ్మల్ని ఏమనొద్దు అనంటే, అవినీతి చేసి లక్షల కోట్లు కుంభకోణాలు చేసి ఈరోజు పంది కొక్కులక వేసినటువంటి మీ కుటుంబము ఈరోజు బాగా చెప్తాం మేము బయటకు వచ్చి మళ్ళీ కూడా మేము పెత్తనం చేసుకుంటా విర్రవీగుతామని అంటే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. ప్రజాస్వామ్యంలో అధికారం నుంచి పక్కన పెట్టిర్రు, తర్వాత మీ అహంకారాన్ని దింపి తీరుతారు. ఈ అహంకారాన్ని దింపేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అందుకనే మీ సొంత పార్టీలో కార్యకర్తల సమావేశంలో, నాయకుల సమావేశాల్లో నాయకులు గల్లాలు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, కార్యకర్తలు నాయకుల గల్లాలు పట్టుకొని అడుగుతున్నారు. ఇది మీ కాడికి వచ్చినటువంటి పరిస్థితి. కార్యక్రమాల నుంచి ముఖం చాటేస్తున్నటువంటి మీరు ఫస్ట్ మీ సొంత కార్యక్రమాలకు పోరు. అప్పుడు మీ ధైర్యం ఏందో తెలుస్తుంది. ప్రజల మధ్యలోకి వచ్చి నిజంగానే ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడినాం, వచ్చి మాట్లాడండి, బాజాబ్తా మాట్లాడండి. టాపిక్ డైవర్ట్ చేయనీకే ఎట్లా దీన్ని డొంక తిరుగుడు చేయాలి, ఎట్లా దీన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల యొక్క దృష్టిని ఎట్లా మరల్చాలనేటటువంటి దాన్ని మీ తెలివితేటలు ప్రదర్శిస్తే ఎట్లా? ఏ అంశాల మీదనైతే మనం చర్చిస్తున్నామో ఆ అంశాల మీద రండి, స్టార్ట్స్ తోటి మనం మాట్లాడుకుందాం.
ప్రతిపక్షంలో ఏ రోజన్నా ప్రతిపక్షాలని సభలో మీరు మైక్ కట్ చేయకుండా మాట్లాడిపించినటువంటి బతుకులేనా మీ పరిపాలన ఉండేనా? ఎంతమంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు? వెళ్ళకు రానిచ్చినటువంటి పరిస్థితి ఉండేనా? కానీ బ్రహ్మాండంగా ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి, మైకులు మేము కట్ చేయము. మీరు మాట్లాడాలి, మీరు లెక్కలు చెప్పాలని అంటున్నాం. ఎందుకంటే దొంగలు బయటికి రావాలి కదా, లెక్కలు మీ నోటితోటే కక్కిపిస్తాం. మీరు అనవసరంగా రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ గెలుకుంటున్నారు. మీరు ఎంత గెలుకుంటే మీరు అంత నష్టపోతారు. అలాగే విజయసాయి రెడ్డి నిన్న ఏదైతే కమెంట్ చేశారో, అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు కూడా పదే పదే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొన్ని రోజులు కూడా ఉండదు, 6 నెలలకే పడిపోతుంది అనే వ్యాఖ్యలు అక్కడక్కడ చూసాం. అదే వ్యాఖ్యాన్ని ఇటు విజయసాయి రెడ్డి చెప్పారు. అసలు దాన్ని ఎలా చూస్తారు? వాడు లోఫర్ గాడు అంటున్నాడు. వాడు లోఫర్ గాడు పార్లమెంట్లో కూర్చొని అక్కడ కన్ఫైన్ అయ్యి సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ఈవెన్ అక్కడ స్పీకర్ కూడా చెప్పిండు దానికి పార్లమెంటరీకి సంబంధించినటువంటి అంశాలు కాదు అవి అని. అంటే అక్కసు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి వాళ్ళు చేసినటువంటి తప్పులని ఎత్తి చూపుతున్నప్పుడు శత్రువుకి ఎప్పుడైనా మండుతుంది. ఎవరైనా మీరు కూలాలని కోరుకునేది ఎవరుంటారు? మిత్రుడు కోరుకోడు, శత్రువే కోరుకుంటాడు. మీరు కోరుకుంటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైనటువంటి శత్రువు మీరే కదా. ఎందుకంటే మిత్రపక్షాలు అనేటువంటి మీరు కేసీఆర్ గారు కలిసి చేసినటువంటి దోపిడీలు, కలిసి పంచుకున్నటువంటి కాంట్రాక్టర్ కమిషన్లు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి అనేటటువంటి అక్కస్తోటి మరి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఈడ తెలంగాణలో మరీ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మేము చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలతో సంబంధం లేదు. జెండా కట్టలేమని ఉంటే అందరం పక్కన పడేయాలి. ఏవైతే కృష్ణా జలాల్లో మనకి రావాల్సినటువంటి వాటా, న్యాయంగా మనకు రావాల్సినటువంటి వాటా ఉద్యమ సమయం నుంచి మనం కొట్లాడుకునేటటువంటిది ఉండేనో లేదు. మాకు పాత అవార్డ్స్ ఇచ్చినటువంటిది ఏదైతే బ్రిజేష్ కానీ లేకపోతే ఇంకో ట్రైబ్యునల్ అవార్డు ఇచ్చినటువంటివి కూడా మేము ఒప్పుకోము. మాకు 275 టీఎంసీలు కాదు, మాకు 575 టీఎంసీలు మా వాటా, ఎందుకంటే కృష్ణా పరివాహకం మాకే ఎక్కువ ఉంటుంది కాబట్టి అని చెప్పి కొట్లాడుతున్నాం. కానీ ముఖ్యమంత్రి అయినాక మొదటి సంవత్సరమే నువ్వు ఆడికి పోయి సంతకాలు చేసి వచ్చినావు. సంతకాలు చేసి వచ్చినావు అని అంటే అపెక్స్ కౌన్సిల్. ఈ అపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరు? విభజన చట్టంలో అపెక్స్ కౌన్సిల్ అని అంటే కేంద్ర మంత్రి, జలవనరుల శాఖ కేంద్ర మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ముగ్గురే, మళ్ళీ బయట ఒకడు ఉండడు. మీ ముగ్గురే కలిసి కృష్ణా జలాలైనా గోదావరి జలాలైనా అటు కేఆర్ఎంబీ పేరు పెట్టుకొని జిఆర్ఎంబీ పేరు పెట్టుకొని ఫంక్షనింగ్ అండ్ మానిటరింగ్ మొత్తం మీరే చేసుకోండి అనేటటువంటిది చట్టం చెప్తుంది. ఇంకోరినో తీసుకొచ్చి పెత్తనం చేపియలే. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలను కూర్చొని ప్రగతి భవన్లకు పిలిపించుకొని లేకపోతే రాయలసీమకు పోయి ఈడనేమో ఉద్యమ సమయంలో బంగారు తెలంగాణ చేస్తా అన్నావు, కానీ రాయలసీమకు పోయేమో రతనాల రాయలసీమని చేస్తా అని చెప్పి ఈరోజు కృష్ణా జలాల మన వాటాని గండి కొట్టుకొని పోతుంటే తమాషా చూసినటువంటి నువ్వు తెలంగాణ ద్రోహి లెక్కన ఈరోజు చరిత్ర మిగిలిపోతున్నావు. ఈ నిజాలు మొత్తం ప్రజల ముందుకు పెట్టేసరికి జీర్ణించుకోలేక అక్కసుతోటి ఇట్లా టాపిక్ డైవర్ట్ చేసేటట్టు నేను ఒక అంశం చేయించండు కదా, ఏదో 4 బూతులు తిట్టిపించి ఏదో చూపించి వాళ్ళు ఒక్కటి చూపిస్తే మా వాళ్ళు లచ్చ చూపిస్తారు. ఏమనుందా? మీరు కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద చేసేటటువంటి విమర్శలు ఎట్లుంటున్నాయంటే మీ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఆకాశం దిక్కు చూసి ఊంచుకుంటున్నట్టు అవుతుంది. అది మీ మీదనే పడుతుంది. తెలంగాణలో మన వాటా గురించి మనం మాట్లాడుతున్నాం. తెలంగాణలో మనకు రావాల్సినటువంటి వాటా ఇస్తేనే తప్ప కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు తెలంగాణకు సంబంధించిన మేము సబ్మిట్ చేయబోమని అంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అంటాం. మీకు నొప్పేంది? ఇన్ని సంవత్సరాల సందే అసలు కృష్ణా జలాల్లో ఉంటున్నటువంటి పాత ప్రాజెక్టులను నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? పాయింట్ నెంబర్ 1 చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, వాటా తక్కువ ఉంది, మనకు వాటా ఎక్కువ రావాలనేది తెలంగాణ ఉద్యమ సమయంలో ఉండే. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాటా ఎక్కువ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తక్కువకే సంతకం పెట్టుకొని వచ్చి ఫస్ట్ తప్పు చేసిండు. రెండవ తప్పు, కృష్ణా ప్రాజెక్టులు ఏవైతే ఆ నదీ పరివాహకంలో ఉంటున్నటువంటి పాత ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటిదైనా లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులైనా పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చిండు. మూడవది, నువ్వు ఎపెక్స్ కౌన్సిల్లో 2 ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి ఉంటున్నప్పుడు అన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోవచ్చు. నిన్ను కాదని అవతలలో ఒక ఇటుక పిల్ల మందం తీసేటటువంటి అధికారం లేదు. కానీ ఏది పోతిరెడ్డి పాడు పొక్క కొట్టుకొని పోయారంటేనే చౌటలు సన్నాసులను ఉద్యమ సమయంలో మాట్లాడినటువంటి నువ్వు ఆ పొక్కని 40,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్లకి నీ కనుసన్నల్లో నీ ఆధ్వర్యంలో నీ మిత్రులకు ఉంటున్నటువంటి వాడు కొట్టుకొని పోతుంటే తమాషా చూసినావు. తెలంగాణ ఆస్తి హక్కు అయినటువంటి కృష్ణా జలాలని అవతలకి సమర్పించుకున్నావు, దారాదత్తం చేసుకున్నావు. అది మీ కమిషన్ల కక్కుర్తా లేకపోతే ఇంకోటి ఏమన్నా. ఇంకొకటి కూడా చేదు నిజం ఒకటి చెప్పాలి. ఏదైతే పోతిరెడ్డిపాడు ఎక్స్టెన్షన్ అనేటటువంటి హెడ్ రెగ్యులేటర్ ఎక్స్టెన్షన్ ఉండేనో ఆ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లను కాల్ఫర్ చేసినప్పుడు ఆ రోజే మీకు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే. ఆ రోజు నువ్వు పోయి గిట్ట ఆ యొక్క అంశాన్ని లేవనెత్తితే అక్కడ అసలు టెండర్ అనేటటువంటి ముందుకు సాగకపోయేది. కానీ
అక్కడ టెండర్లు సాగాలే, వాళ్ళు ఎత్తుకొని పోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో వారం రోజులు పోస్ట్పోన్ చేసి టెండర్లు కాల్ఫరేషన్గా నువ్వు మీటింగ్ పెట్టినావు. ఎవరి కోసం పెట్టినావు, ఎవరిని ముంచినావు, ఎవరిని వెన్నుపోటు పొడిచినావు, ఇవన్నీ అంశాలు రేపొద్దున అసెంబ్లీ సాక్షిగా మనం అందరం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టాపిక్ డైవర్ట్ చేయకుండా మొత్తం కుటుంబం అంతా ప్రిపేర్ అయ్యి రండి. మీ బతుకులకు ప్రిపరేషన్ అనంటే గవే కాగితాలు మేము ఆధారాలే చూపించినాం. మీ బతుకులకు ప్రిపరేషన్ ఏంటంటే టాపిక్ ఎట్లా డైవర్ట్ చేయాలని ప్రిపేర్ అయ్యి వస్తారు. టాపిక్ డైవర్ట్ చేయకుండా ప్రిపేర్ అయ్యి రండి. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఎక్కువ ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నీ తెలంగాణకి ఏ రోజు సాయం చేసిన పాపన పోలే. అట్లాంటప్పుడు కృష్ణా జలాలను అవతలోడు ఎత్తుకొని పోతుంటే కూడా నోటికి ప్లాస్టర్లే వేసుకున్నావు తప్ప మన హక్కుల గురించి నువ్వు కొట్లాడలేదు. ఈరోజు కూడా పక్క రాష్ట్రం వాడు వచ్చి పార్లమెంట్లో కూర్చొని మరి కూలిపోతుంది ఇడా అని అంటే దేనికి కూలిపోతుంది? కృష్ణా జలాల్లో మన వాటా గురించి అడుగుతున్నందుకు కూలిపోతుంది అని చెప్పి బరితెగింపుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని నువ్వు ఖండించి దాని మీద స్పందించాల్సిందిగా కూడా కేంద్రం వైఖరి ఎందుకు కూడా చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు 17 స్థానాలలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అటు బీఆర్ఎస్ ఏమో ఈసారి మా సత్తా చాటుతాము అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళ పాలన 2 ఏళ్లలోనే ఏందో తెలిసింది, 2 నెలల్లోనే అని చెప్తున్నారు. దీనిపై మీరు స్పందన? లేదు, వాళ్ళనే సుత్తి అనుకునే వాళ్ళని సత్తాల నుంచి దింపారు కదా. ఈ సుత్తిని చూడలేకనే 10 సంవత్సరాల నుంచి సత్తాల నుంచి దింపారు. మళ్ళీ సత్తా అనేటటువంటి అవకాశమే లేదు. మీ పత్తానే లేకుండా పోతారు. ఇంకెక్కడ సత్తా గురించి మాట్లాడుతున్నావు? మీ పతనావస్థలో మీరు ఉన్నారు. ఈరోజు పతనం అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. అది మీ కార్యక్రమాలే చెప్పిన ఇందాకనే నేను. మీ సొంత కార్యకర్తల సమావేశాల్లో, మీ నాయకుల సమావేశాల్లో గల్లలు పట్టుకొని కొట్లాడుకోవడం, తర్వాత కార్యకర్తలే నాయకుల మీదకి వచ్చి మాట్లాడడం, ఇవన్నీ సంకేతాలు దేనికి? ఒక ప్రాంతీయ పార్టీలో ఆ తిరుగుబాటు అనేటటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళ కడుపులో మంట 10 సంవత్సరాల నుంచి దాచుకుంది మొత్తం ఈరోజు కక్కుతున్నారు. వీళ్ళ యొక్క అవినీతి ఇంకా రోజుకొక చిట్ట ఇట్లా బయటకు వస్తే రేపొద్దున బజార్ల ప్రజలు అనేటటువంటిది తెలివి తక్కువలేం కాదు కదా. 10 ఏళ్లలో ఇంత తిన్నరా? ఇవన్నీ మన వనరులు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని జాగాలలో, ఆ ముత్తిరెడ్డి దగ్గరనో ఏడనో పోయేసేసి ఆ కార్యాలయాల దగ్గర దళిత బంధు కింద మా కాడ తీసుకున్నటువంటి కమిషన్లు మాయమా కీర్ అని చెప్పి జనాలు తిరుగుబాటు లేస్తున్నారు. రేపు పొద్దున మీ కుటుంబం మీద మొత్తం జరగబోతుంది ఇదే. దయచేసి మీ ఈ రాష్ట్రం నుంచి తప్పించుకోకుండా పోకుండా ఉండండి చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.